శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారములు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ ఇన్ని రోజుల వీడియోలో మనము వైధవ్యము మరియు భార్యాభర్తలు దూరం అవుట, విడాకులు, ఇలాంటి పరిహారాలు, వీటికి జ్యోతిష్యపరంగా ఎలాంటి గ్రహదోషాల వల్ల ఇలా వైధవ్యము, భార్యాభర్తలు దూరం అవడం అనేది జరుగుతుందనేది చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియోలో చాలామంది కోరిక మేరకు చాలామంది క్లయింట్స్ మెసేజ్లు పెడుతున్నారు. దీనికి గురువు గారు మా జాతకంలో కూడా ఇలాంటి దోషం ఉంది, మరి దీనికి ఎలాంటి పరిహారం చేయాలి మీరు ఒకసారి వీడియోలో చెప్పగలరు అన్నందుకు ఇది మొదటి వీడియో. దీంతో తర్వాత రెండో వీడియో కూడా వస్తుంది. ఇది మొదటి భాగం, ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం కాబట్టి. భార్య ఒక స్త్రీ సౌభాగ్యంతో దీర్ఘ సుమంగలిగా ఉండాలంటే ఏం చేయాలనేది శాస్త్రంలో ఏం చెప్పారు, శాస్త్రానుసారం మీకు వివరించడం జరుగుతుంది. శాస్త్రంలో పసుపు కుంకుమ ప్రాధాన్యత, స్త్రీ యొక్క సౌభాగ్యము, దీర్ఘ సుమంగలి యోగము అనేది ఎలా ఉంటుంది, దానికి స్త్రీలు ఎలాంటిది పాటించాలని, పసుపు కుంకుమను పద్ధతిగా శుభ్రంగా ఎలా వినియోగిస్తారో ఆ వినియోగించడం ద్వారా ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని చెప్పొచ్చు, మరియు సరస్వతీదేవి ఉంటుందని చెప్పొచ్చు, సాక్షాత్తు గౌరీదేవి ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే శాస్త్రంలో పసుపు కుంకుమల గురించి, స్త్రీ సౌభాగ్యానికి మరియు దీర్ఘ సుమంగలి యోగం గురించి మహర్షులు చెప్పిన విధంగా మీరు ఇది ముఖ్యంగా పాటించాలి. కాళ్ళకు పసుపు రాసుకోవడం, కుంకుమ ధరించడం ద్వారా శాస్త్రంలో మహర్షి వారు చెప్పడము ఏం జరిగిందంటే, పసుపును కాళ్ళకు ధరించడం, పసుపును ఎప్పుడు రాసుకోవడం, కుంకుమ రాసుకోవడం వల్ల భర్త యొక్క భర్త యొక్క ఆయుష్, భర్త గండాల నుంచి బయటపడడం అనేది జరుగుతుందని చెప్పారు. ఇక ఒక స్త్రీ యొక్క భర్త ఆయుష్ తీయడానికి వచ్చిన యమధర్మరాజు అతన్ని పై పాశం వదిలే ముందు అతని భార్య అయినటువంటి ఆ స్త్రీని గమనిస్తాడట. ఎలాగంటే కాళ్ళకు పసుపు రాసుకుందా, చేతులకు గాజులు వేసుకుందా, తలలో పువ్వులు ధరించిందా, చేతులకు గాజులు, నుదుటిన కుంకుమ పెట్టుకుందా, ఇవి చూడడం జరుగుతుంది యమధర్మరాజు. ఆ స్త్రీకి మెడలో మంగళసూత్రం ఉందా, నల్లపూసలు ఉన్నాయా, లేదా తీసుకెళ్ళి ఎవరికైనా తాకట్టు పెట్టిందా, లేదా మెడలో మంగళసూత్రం లేదా, ఇవన్నీ యమధర్మరాజు చూసిన తర్వాతనే రెండవ పనికి వెళ్తాడు. ఎందుకంటే అతని ఆమె భర్త ఆయుష్ తీసే ముందు యమధర్మరాజు ఆ స్త్రీని ఇవన్నీ గమనించడం అంటూ జరుగుతుంది. అయితే యమధర్మరాజు అనుకుంటాడట, అమ్మా ఈమె కాళ్ళకు పసుపు లేదు, తల్లో పువ్వులు పెట్టుకోలేదు, నుదుటన కుంకుమ పెట్టుకోలేదు, మంగళసూత్రం వేసుకోలేదు, గాజులు లేవు, కాబట్టి నా పని చాలా సులువుగా అవుతుందని యమధర్మరాజు కోరుకుంటాడట. అయితే యమధర్మరాజు మంగళప్రదమైనటువంటి ఎలాంటిది కూడా ఈ స్త్రీ ధరించలేదు. ఈమె భర్త యొక్క మరణాన్ని నేను హాయిగా తీసుకొని వెళ్ళొచ్చు అని యమధర్మరాజు అనుకుంటాడట. ఇక ఏ స్త్రీ అయితే కాళ్ళకు పసుపు పెట్టుకోవడం, తల్లో పువ్వులు, చేతులకు గాజులు, మెడలో మంగళసూత్రం, నుదుటన కుంకుమ, మంగళసూత్రంతో పాటు నల్లపూసలు వేసుకుంటుందో, అలా అన్ని మంగళప్రదమైనటువంటివి అన్ని స్త్రీ ధరించినప్పుడు యమధర్మరాజు ఆమె యొక్క భర్త ఆయుష్ తీసుకోవడానికి జంపుతాడట. ఎందుకంటే అలా
మంగళప్రదమైనటువంటివి అన్నీ పసుపు, కుంకుమ, గాజులు, మంగళసూత్రం ధరించిన స్త్రీ యొక్క భర్త ఆయుష్ తీసుకెళ్ళడానికి యమధర్మరాజుకు అమ్మవారు చీవాట్లు పెట్టడం జరుగుతుందట. ఎందుకంటే యమధర్మరాజా ఆమె నా యొక్క భక్తురాలు, ఆమె ఉదయం లేచిన ముందే మంగళసూత్రానికి మొక్కుకొని ఓం శ్రీమాత్రే నమః అని అనుకొని తన కార్యక్రమాలు చేసుకుంటుంది. కాబట్టి ఈ అమ్మాయి నా పూజ గౌరీ వ్రతము, గౌరీ పూజ నిత్యం చేస్తుంది. మంగళప్రదమైనటువంటి పసుపు, కుంకుమ, గాజులు, మంగళసూత్రం ధరిస్తుంది. కాబట్టి నిత్యం నా గౌరీ పూజ చేస్తుంది. కాబట్టి నీవు ఈమె దగ్గరికి వెళ్ళకూడదు అని యమధర్మరాజును గర్జించి చెప్పడం జరుగుతుందట. రోజు నిత్యము ఉదయం లేవగానే మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకొని నా గౌరీ పూజలు చేయడం, నిత్యం నా ఆరాధన చేయడం వలన నీవు ఆమె యొక్క భర్త యొక్క ఆయుష్, ఆయనను చంపడం, ఆమె వైధవ్యం పొందడం ద్వారా నాకు చాలా బాధ కలుగుతుంది. కాబట్టి నీవు ఆమె దగ్గరికి వెళ్ళొద్దని సర్వమంగళాదేవి అంటే గౌరీదేవి యమధర్మరాజును శాసిస్తుందట. ఇలా నీవు ఆమె మంగళప్రదమైనటువంటి నా గౌరీ వ్రతాన్ని, మంగళప్రదమైన పసుపు కుంకుమం ధరించడం ద్వారా, నిత్యం చేస్తూ ఉండడం ద్వారా నువ్వు ఆమె భర్త మరణం తీసుకువెళ్ళడం ద్వారా నా గురించి నా భక్తులు తప్పుగా అర్థం చేసుకుంటారు. నిత్యం గౌరీ ఆదరణ చేస్తున్న ఈమె యొక్క భర్త మరణానికి ఎలాంటి అమ్మవారు సహాయం చేయలేదని నన్ను తప్పుగా అంటారు. కాబట్టి నీవు ఆమె దగ్గరికి వెళ్ళకూడదు, ఆమె భర్త మరణాన్ని తీసుకెళ్ళొద్దని యమధర్మరాజును శాసిస్తుందట సర్వమంగళాదేవి. అయితే దీని గురించి ఒక చిన్న ఉపకథ కూడా ఉంది గ్రంథంలో. ఎలాగంటే ఆ స్త్రీ యొక్క భర్త బయటకు వెళ్తున్నాడు, ఒక బైక్ పైన వెళ్తున్నాడు, ఒక వాహనంపై వెళ్తున్నాడు. అయితే యమధర్మరాజు అతని మరణాన్ని తీసుకెళ్ళడానికి పాశంతో రెడీగా అతని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఈమె భర్త దగ్గరికి రాగానే యమధర్మరాజు తన పాశాన్ని తిప్పుతూ, అయితే యమధర్మరాజు ఆ పాశాన్ని తిప్పి బండిపై వెళ్తున్న అతనిపై విసిరి లాగగానే అతడు బండిపై వెళ్తున్న అతడు ఏదైనా యాక్సిడెంట్ కావడము, ఇతరే దేనికైనా గుద్దుకొని చనిపోవడం ద్వారా ఆమె యొక్క భర్త మరణాన్ని యమధర్మరాజు తీసుకుపోవడానికి ఆ పాశాన్ని తిప్పుతూ ఉన్నాడు. అలాగే ఏదో విధంగా అతనికి యాక్సిడెంట్ జరగాలి, అతను చనిపోవాలి, అతని ప్రాణాలు. సర్వమంగళాదేవి యమధర్మరాజు చేస్తున్న ఆ పనిని చూసి పరుగున అతని భార్య దగ్గరికి వెళ్తుందట. చాలా వేగంగా అతని భార్య దగ్గరికి వెళ్ళిన సర్వమంగళాదేవి ఆమె కాళ్ళకు పసుపు రాసుకుంటే పసుపులో వెళ్ళి కలవడానికి వెళ్ళి అతని ప్రాణాలను రక్షించడానికి వెళ్ళి చూస్తుందట. ఆమె పాపెట్లో బొట్టు ధరించిన, నుదుటిపై బొట్టు పెట్టుకున్న ఆ కుంకుమలోకి వెళ్ళి సర్వమంగళాదేవి బొట్టును పట్టుకుంటుందట. ఎందుకంటే పసుపు కుంకుమాలకు గట్టితనాన్ని ఇవ్వడానికి సర్వమంగళాదేవి ఎంతో ప్రయత్నం చేస్తుందట. ఇక ఆ స్త్రీ చేతిలో గాజులు వేసుకున్నట్లయితే వెంబడే సర్వమంగళాదేవి ఆమె గాజులను పట్టుకోవడం జరుగుతుందట. ఎందుకంటే ఆమె గాజులు పగిలిపోకుండా ఉండడానికి. ఆ స్త్రీకి మెడలో మంగళసూత్రం నల్లపూసలు ఉన్నట్లయితే పరుగున వచ్చి సర్వమంగళాదేవి ఆ నల్లపూసలను మంగళసూత్రాన్ని పట్టుకోవడం జరుగుతుందట. ఎందుకంటే ఆ మంగళసూత్రం తెగిపోకూడదు అని. ఇక ఆ స్త్రీకి మెట్టెలుంటే మెట్టెలోకి ప్రవేశించడం, ఆ స్త్రీ తలలో పువ్వులుంటే పువ్వుల్లోకి వెళ్ళి ప్రవేశించడం, ఆ పువ్వులు రాలిపోకుండా, పువ్వులు తీసేయకుండా సర్వమంగళాదేవి చాలా ప్రయత్నాలు చేస్తుందట. ఎందుకంటే సర్వమంగళాదేవి ఏదో విధంగా ఆ అమ్మాయి సౌభాగ్యాన్ని కాపాడి, ఆ అమ్మాయి భర్త ప్రాణాలు రక్షించి ఆమెకు సౌభాగ్యం ఇవ్వడానికి సర్వమంగళాదేవి చాలా ప్రయత్నాలు చేస్తుందట. సరే కాపాడాలని సర్వమంగళాదేవి పరుగున వెళ్ళి ఆమె గాజుల్లోకి, ఆమె కాళ్ళకు పెట్టుకున్న పసుపులోకి, కుంకుమలోకి, పాపేటలో ఉన్న ఆ కుంకుమలోకి, గాజుల్లోకి, మంగళసూత్రంలోకి
వెళ్ళి ఆమెకు వైధవ్యం కాకుండా ఆమె భర్త గండం నుంచి బయటపడడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. ఇక అలా వెళుతున్న సర్వమంగళాదేవి ఆ అమ్మాయిని రక్షించాలి, ఆ అమ్మాయి సుమంగళి తత్వాన్ని సౌభాగ్యాన్ని నిలపాలని ఎంతో ప్రయత్నం చేస్తుందట. అప్పుడు ఆ బండిపై వెళ్తున్నటువంటి అతని భార్య 8 అయినా 9 అయినా 10 అయినా 11 అయినా స్నానం చేయకుండా నైటీతోనే తిరుగుతూ చెమటలు వాసన వస్తున్నా, చెమట పట్టి ఉన్న, పళ్ళుకు తోముకోకుండా, వాడిపోయిన పువ్వులు, చేతి గాజులు లేకుండా మంగళసూత్రం బీరువాలో పెట్టేసి లేదా మంగళసూత్రం తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసి నైటీతోనే తిరుగుతూ ఉండడం, ముఖాన బొట్టు చెరిగిపోయి పళ్ళు తోముకోకుండా అలాగే టిఫిన్ చేసేస్తూ, ఇంకా కాళ్ళకు మెట్టెలు లేకుండా బోడి పాదాలతో తిరుగుతూ, చేతులకు గాజులు లేకుండా మొండి చేతులతోనే తిరుగుతూ, తలలో పువ్వులు లేకుండా ఎప్పుడో 2 రోజుల క్రితం పెట్టుకున్న పువ్వులు వాడిపోయిన పువ్వులతో అలాగే తిరుగుతూ, ఇక స్నానం చేయకుండా ఇలాంటి అమంగళ పనులన్నీ చేస్తున్న ఆ స్త్రీ ఆ పొట్టు పెట్టుకోకుండా చిరిగిపోయిన బొట్టుతో పసుపు కుంకుమాలు లేకుండా స్నానం లేకుండా ఇలా ఉన్న ఆ స్త్రీని పరుగున వెళ్ళిన ఆ సర్వమంగళాదేవి చూసి ఏడుస్తూ దుఃఖిస్తూ తిరిగి వెళ్ళిపోతుందట. సర్వమంగళాదేవి ఆ స్త్రీని చూసి, తల్లి నీవు నీ భర్త ప్రాణాలను నేను రక్షించాలని చూస్తున్నాను, నీ సుమంగళి తత్వాన్ని, నీ దీర్ఘ సుమంగళి నువ్వు ఉండాలని, దీర్ఘ సుమంగళిగా నువ్వు ఉండాలని, నీవు ఒక మెడలో ఒక మంగళసూత్రం లేదు, కాళ్ళకు పసుపు లేదు, నల్లపూసలు లేవు, చేతులకు గాజులు లేవు, ఏ ఒక్కటి ఉన్నా కూడా నీ భర్త ప్రాణాలు రక్షించడానికే నేను వచ్చాను అని సర్వమంగళాదేవి చాలా దుఃఖిస్తూ ఉంటున్నారు. సర్వమంగళాదేవికి యమధర్మరాజుకు గర్దించి చెప్పాలన్నా, ఏదైనా కారణం చెప్పి ఆమె మాంగళ్యాన్ని నిలపాలన్నా, ఆమె సుమంగళిగా ఆమెను ఉంచాలన్నా, ఏదైనా ఒకటి మంగళప్రదమైనటువంటిది ఆమె ఒంటిపై ఉండాలి. కానీ ఎలాంటిది ఈ స్త్రీకి లేనందువల్ల సర్వమంగళాదేవి దుఃఖిస్తూ వెళ్ళిపోతుందట. ఇంకా ఇలాంటి మంగళప్రదమైనటువంటివి ఇలాంటివి ఈ స్త్రీ వేసుకోకుండా ఉండడం, ఇక సర్వమంగళాదేవి కూడా వచ్చి ఎలాంటి సహాయం చేయకుండా చూసి, ఎందుకంటే ఇలాంటిది ఆమె ఒంటిపై లేదు, గాజులు, బొట్టు, కుంకుమ, పసుపు, నల్లపూసలు, మంగళసూత్రం, పువ్వులు లేవు కాబట్టి ఆమె దుఃఖిస్తూ వెళ్ళిపోవడం, ఇక యమధర్మరాజు చేస్తున్న పనికి అన్ని అడ్డంకులు తొలగిపోవడం, ఆయన విసిరిన ఆ పాశానికి ఈమె భర్త యాక్సిడెంట్లో చనిపోవడం, ఈమెకు వైధవ్యం రావడం అంటూ జరుగుతుందట. అంటే సర్వమంగళాదేవి పసుపు కుంకుమల్లో, స్త్రీ యొక్క మంగళసూత్రం నల్లపూసల్లో, గాజులు, చేతికి గోరింటాకు, కాళ్ళకు మెట్టెలు, పసుపు పెట్టుకున్న పూలలలో సర్వమంగళాదేవి ఉండి మీ భర్త గండాలను తప్పిస్తుంది. అంటే మీకు సుమంగళి యోగం, దీర్ఘ సుమంగళి యోగం మీకు కల్పిస్తుంది. ఇలాంటివన్నీ మీరు పెట్టుకోకుండా ఉండి మీ యొక్క భర్త గండాలను మీరే కోరి తెచ్చుకుంటున్నారు. అది సర్వమంగళాదేవి ఆ గౌరీ తల్లి దుఃఖిస్తూ మిమ్మల్ని కాపాడలేక వెళ్ళిపోతుందంట. ఇది శాస్త్రంలో ఉంది. ఇక పసుపు కుంకుమాలు సౌమంగళ్య ప్రధానాలు. అంటే పసుపు కుంకుమ సౌభాగ్యం కొరకు, సౌమంగ ప్రదానం కోసం మీరు రోజు గౌరీ పూజ చేయడం, తలకు పువ్వులు బొట్లు పెట్టుకోవడం, గాజులు, మెట్టెలు, కాళ్ళకు పసుపు రాసుకోవడం, చేతులకు గోరింటాకు పెట్టుకోవడం, ఇవన్నీ మంగళప్రదమైనటువంటి పనులు. వీటి వల్ల సౌభాగ్యం, దీర్ఘ సుమంగళి యోగం ఏర్పడతాయి. అప్పుడు ఆ గౌరీదేవి పూజ, నిత్యం గౌరీదేవి పూజ వల్ల ఆ గౌరీదేవి మీ యొక్క భర్త ఆయుష్ను పెంచుతుంది, మీ యొక్క భర్త గండాలను కూడా దూరం చేసి మీకు సుమంగళి యోగాన్ని
ఈ అమ్మాయి మంగళప్రదమైనటువంటివి పసుపు కుంకుమ బొట్టు పాపెట్లు కుంకుమ నల్ల పూసలు మంగళసూత్రం కాళ్ళకు పసుపు మెట్టెలు పెట్టుకోనందున ఆమె యొక్క భర్త ఆయుష్ను సర్వమంగళదేవి కూడా కాపాడలేకపోయింది. కాబట్టి ఈ అమ్మాయి ఒకవేళ పసుపు కుంకుమాలు ధరించి గాజులు బొట్టు తలలో పువ్వులు చేతికి గోరింటాకు కాళ్ళకు పసుపు మెట్టలు పెట్టుకొని గౌరీ వ్రతం గౌరీ పూజ నిత్యం గౌరీదేవిని పసుపు కుంకుమలతో పూజిస్తే అదే యమధర్మరాజు ఈమె భర్త ప్రాణాలను తీసుకెళ్ళడానికి వచ్చినా కూడా సర్వమంగళదేవి ఏ విధంగా ఇతని భర్త ప్రాణాలను ఆ గండం నుంచి ప్రాణగండం నుంచి కాపాడింది అనేది రెండో వీడియోలో తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైనది. ఇది ప్రతి స్త్రీలు తప్పకుండా చూడాలి. ఎందుకంటే వైధవ్యం అనేది ఎక్కడొస్తుంది, దానికి పరిహారం పూజలు వ్రతాలు సర్వమంగళాదేవి గౌరీ వ్రతం గౌరీ కుంకుమార్చన ఇవన్నీ జ్యోతిష శాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది. శివపురాణంలో కూడా ఈ విషయం గురించి దీర్ఘ సుమంగళి మరియు సౌభాగ్యం గురించి చెప్పడం జరిగింది. కాబట్టి మీరు తప్పకుండా రెండో వీడియో కూడా చూస్తే దీనికి పూర్తి పరిహారం అనేది తెలవడం జరుగుతుంది. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.